నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్ర చేస్తున్నటువంటి ప్రముఖ యూట్యూబర్ అలాగే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అక్కినేని నాగార్జున గారి మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి కారణమైంది ఈ ముగ్గురు ముస్లిం యువకులే అంటూ ఆయన మెహబూబ్ మీద అలాగే సోహెల్ మీద ఇమ్రాన్ ఖాన్ వీరు ముగ్గురు మీద ఆరోపణలు చేస్తూ గతంలో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో చివరిలో అసలు జమ్మూ కాశ్మీర్లో అక్కినేని నాగార్జున గారిని కాల్చి చంపితే సగం దరిద్రం పోతుంది అంటూ నాగార్జున గారి మీద అలాగే ఆ ముగ్గురి మీద అంటే సోహైల్, మెహబూబ్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళ ముగ్గురి మీద కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్గా మారింది. ఆ తర్వాత ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ మరొక వీడియో కూడా చేశాడు. ఆ వీడియోలో ఏం చెప్పాడనేది ఒక్కసారి మనం వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నాగార్జున గారు మీరు తయారు చేసిన ఉగ్రవాదులు చూడండి. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎంటర్టైన్మెంట్ ఫన్ కి టర్న్ కి ట్విస్టులకి లిమిటే లేదు. ఉదయం 8 గంటలు నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదుల్లో దీప్తి సునైనా, విష్ణుప్రియ, అలాగే భానుశ్రీ, సిరి హనుమంతు, దివి, శోభా శెట్టి, అలేఖ్య హారిక, ప్రియాంక జైన్, అశురెడ్డి, శ్రీ సత్య, యాంకర్ శ్రవంతి, అలాగే శుభశ్రీ, శివజ్యోతి, శ్రీముఖి, నైని పావని, ఇలా చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్లుగా వెళ్ళినటువంటి మహిళల పేర్లు చెప్పి నాగార్జున గారు ఈ ఉగ్రవాదులందరినీ మీరే తయారు చేశారు అన్నట్లుగా నాన్వేష్ ఇప్పుడు నాగార్జున గారిని ఉద్దేశించి అలాగే ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ మహిళల్ని ఉద్దేశించి అన్వేష్ కొన్ని ఆరోపణలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. బిగ్ బాస్ అనేటువంటి ఒక షో ద్వారా నాగార్జున గారు ఎంతోమంది ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. ఆ ఉగ్రవాదులు ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు రెచ్చిపోతూ ఉన్నారు అన్నట్లుగా అన్వేష్ అయితే చెప్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ అమ్మాయిలందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే. వీరందరూ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల సమాజం అంటే ఆ సమాజం మీద ఆ ప్రభావం బలంగా పడుతుంది. వీరందరూ నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదులే అంటూ అన్వేష్ గారు చెప్పడం నిజంగా తీవ్ర దుమారాన్ని అయితే లేపుతుంది. అంటే ఈ మధ్యకాలంలో పెహల్గాం ఉగ్ర దాడి తరువాత అన్వేష్ ఆ ఉగ్రదాడిని ఆయన విశ్లేషణ చేస్తూ దానికి నాగార్జున గారిని అలాగే సోహెల్, మెహబూబ్, ఇమ్రాన్ ఖాన్ వీరు ముగ్గురిని బాధ్యుల్ని చేస్తూ కూడా ఒక వీడియో చేశాడు. ఇప్పుడు అదే ఉగ్రదాడిని ఉపయోగించుకొని ఈ అమ్మాయిలందరూ కూడా ఈ ఉగ్రదాడికి పరోక్షంగా కారణమే నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరూ అన్నట్లుగా అన్వేష్ ఇప్పుడు నిజంగా ఒక బాంబు అయితే పేల్చాడు.
పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. నిజంగా ఆ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి అయితే రగిలిపోయింది. అది చూసి చెలించిపోయినటువంటి అన్వేష్ ఆ ఉగ్రదాడికి ముస్లింలే కారణం అంటూ ఒక 3 ముస్లింలను బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమం ఆయన చేశాడు. ఆ 3 ఎవరనేది ఇప్పుడు దాకా నేను మీకు చెప్పాను. అది ఒక వీడియోలో చేస్తే ఇప్పుడు దాని కొనసాగింపుగా ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చినటువంటి ఈ అమ్మాయిలందరూ కూడా నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదులు అభంశుభం తెలియనటువంటి అమాయకుల్ని కాల్చి చంపుతూ ఉంటే నాగార్జున గారు తయారు చేసినటువంటి ఈ ఉగ్రవాదులు సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేటువంటి అర్థం వచ్చేలాగా, ఆ సారాంశం వచ్చేలాగా అన్వేష్ వీరి మీద చేసినటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.